హాయ్ అండి, నమస్తే. అందరికీ గుడ్ ఈవినింగ్. సో టుడే అయితే మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 2597 ద నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ సబ్సెట్స్ ఈ ప్రాబ్లమ్ అయితే మనం సాల్వ్ చేయబోతున్నాం అండి. ఇది అయితే మీడియం లెవెల్ క్వశ్చన్ కిందకి వస్తుంది. సో క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ మనం అయితే క్వశ్చన్ చదువుదాం, తర్వాత కోడ్ ఎలా రాయాలి మొత్తం ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్లోకి వెళ్తే యు ఆర్ గివెన్ అన్ అరే నమ్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్కి మనకైతే ఒక అరే ఇచ్చాడండి. నమ్ అనే పేరుతో ఒక అరే ఇచ్చాడు. ఆ అరేలో మొత్తం పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయంట. అలాగే పాజిటివ్ ఇంటీజర్ కూడా ఇచ్చాడు, కే అనే నేమ్తో. ఏ సబ్సెట్ ఆఫ్ నమ్స్ ఈస్ బ్యూటిఫుల్ ఇఫ్ ఇట్ డస్ నాట్ కంటైన్ టూ ఇంటీజర్స్ విత్ అబ్సల్యూట్ డిఫరెన్స్ ఈక్వల్ టు కే. మనకి ఏమని ఇచ్చాడంటే ఏదైనా ఒక సబ్సెట్ని బ్యూటిఫుల్ అని చెప్తామంట అండి. ఎప్పుడు మనం కన్సిడర్ చేసుకున్న ఏదైనా ఒక సబ్సెట్లో టూ ఇంటీజర్స్ యొక్క డిఫరెన్స్ అబ్సల్యూట్ డిఫరెన్స్ ఈక్వల్ టు కే కానప్పుడు అలాంటి సబ్సెట్ని మనం బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అని చెప్తాం. సో మనం కన్సిడర్ చేసుకునే సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే, మనం ఏదైనా ఒక ఇచ్చిన నమ్స్లో ఒక సబ్సెట్ కన్సిడర్ చేసుకుంటే అందులో ఏ టూ ఇంటీజర్స్ తీసుకున్నా దాని యొక్క అబ్సల్యూట్ డిఫరెన్స్ కేకి ఈక్వల్ కాకూడదండి. అలాంటి వాటిని బ్యూటిఫుల్ సబ్సెట్స్ అని చెప్తాం. సో అవే అడుగుతున్నాడు, రిటర్న్ ద నాన్ బ్యూటిఫుల్ సబ్సెట్స్ ఆఫ్ ద అరే. సో మనకు సబ్సెట్ అంటే తెలుసు, ఒకసారి చూద్దాం సబ్సెట్ ఎలా డిఫైన్ చేశాడు కూడా. ఏ సబ్సెట్ ఆఫ్ నమ్స్ ఈజ్ అన్ అరే దట్ క్యాన్ బి అప్లైన్డ్ బై డిలీటింగ్ సమ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద నమ్స్. టూ సబ్సెట్స్ ఆర్ డిఫరెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద చూజన్ ఇండిసెస్ డిలీట్ ఆర్ డిఫరెంట్. మనకు సబ్సెట్ని ఎలా డిఫైన్ చేయొచ్చండి, మనం ఆ అరేలో అన్ని ఎలిమెంట్స్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకొని ఆ కొన్ని ఎలిమెంట్స్ని తీసుకోవచ్చు. అలాంటి వాటిని మనం సబ్సెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ సబ్సెట్ని ఎలా డిఫైన్ చేస్తాము. లెట్స్ సే 1 2 3 ఇది ఒక అరే ఇచ్చాడు అనుకోండి. వీటిలో సబ్సెట్స్ ఏముంటాయండి? 1 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సబ్సెట్, తర్వాత 2 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సబ్సెట్, తర్వాత 3, తర్వాత నేను ఏమేమి కన్సిడర్ చేసుకోవచ్చు అండి, 1 and 2 కూడా ఒక సబ్సెట్ అవుతుందిగా, తర్వాత 1 and 3. సో మనం అక్కడ ఉన్న ప్రతి కాంబినేషన్ రాయొచ్చు అండి, దాన్ని సబ్సెట్ అంటాం. ప్రతి కాంబినేషన్ మనం రాయాలన్నమాట. 1 and 3 కూడా రాయొచ్చు, అలాగే 2 and 3, అలాగే ఎంటైర్ అరే ఇట్ సెల్ఫ్ ఇస్ సబ్సెట్ కదా, 1 2 3. అలాగే ఎంటీ సెట్ కూడా సబ్సెట్గా అండి, ఎంటీ సెట్ కూడా సబ్సెట్టే. సో టోటల్ ఎన్ని వచ్చాయండి? 1 1 2 3 4 5 6 7 8. సో దీన్ని బట్టి ఏం రాయొచ్చండి, మనకు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయని అరేలో 2^n అంతేగా. ఇక్కడ ఎన్ని ఏంటండి, సైజ్ ఆఫ్ అరే వచ్చేసి 3, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వచ్చేసి 8. సో ఈ విధంగా మనము ప్రతి కాంబినేషన్ రాస్తామండి, వాటినే సబ్సెట్స్గా మనం చెప్తాం. సో ఇంకా క్వశ్చన్లోకి వెళ్తే, క్వశ్చన్లోకి ఎగ్జాంపుల్ ఇచ్చాడండి 2 4 6. సో వాటికి నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ సబ్సెట్స్ 4 అంట. సో అది ఎలాగో చూద్దాం. 2 4 6 మనకైతే 2 4 6 ఇచ్చాడనమాట. కొత్త పేజీలో మనం స్టార్ట్ చేద్దాం. 2 4 6 ఇచ్చాడు. k ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వచ్చేసి 4 రావాలండి ఇక్కడ ఆన్సర్. సో చూద్దాం. ఫస్ట్ మనకు సబ్సెట్స్ ఎలా రాయాలో తెలుసు కానీ కాంబినేషన్స్ అన్ని 2 ఇట్ సెల్ఫ్ ఈజ్ సబ్సెట్, దెన్ 4, దెన్ 6, తర్వాత 2 4, తర్వాత 2 6, తర్వాత 4 6, తర్వాత ఏంటండి మొత్తం అరేని కూడా మనం ఎంటైర్ అరే ఇట్ సెల్ఫ్ ఇస్ సబ్సెట్ అని చెప్పాను ఆల్రెడీ. 2 4 6 ఒక సబ్సెట్ అండ్ ఎంటీ సెట్ కూడా ఒక సబ్సెట్. కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడండి, రిటర్న్ ద నాన్ ఎంటీ సబ్సెట్స్ అన్నాడు. సో మనం దీన్ని లెక్కలకి అయితే తీసుకోమన్నమాట. సో ఇది ఆల్రెడీ డిలీట్ చేస్తున్నాను. ఇంకా మిగతా మనకు 7 కాంబోస్ ఉన్నాయండి, వాటిలో ఏది అవుతుందో ఏది కాదో చూద్దాం. సో మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చండి, బ్యూటిఫుల్ సబ్సెట్స్ అని ఎప్పుడు డెరైవ్ చేస్తాం, ఏదైనా ఒక సబ్సెట్లో 2 ఇంటీజర్స్ని అబ్సల్యూట్ డిఫరెన్స్, ఆ రెండు వాటికి అబ్సల్యూట్ డిఫరెన్స్ కనుక్కుంటే అవి కేకి ఈక్వల్ కాకూడదంట. అలాంటి వాటిని మాత్రమే మనం కనుక్కోవాలి. చూద్దాం. ఇదైతే సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది అయిపోతుందండి, దీంతో ఏ దాంతో అబ్సల్యూట్ డిఫరెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్ సెల్ఫ్ ఇది
4 అయిపోద్ది, 6 అయిపోద్ది, ఎందుకంటే సింగిల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా అయిపోతాయండి. సో మనకైతే అవుట్పుట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 వచ్చింది. ఇప్పుడు చూద్దాం 2 4 అవుద్దా, కాదండి, ఎందుకంటే 2 - 4 లేకపోతే 4 - 2 అబ్సల్యూట్ డిఫరెన్స్ 2 అండి. 2కి ఈక్వల్ అయింది కాబట్టి వీటిని కన్సిడర్ చేసుకోవద్దు. 2 6 6 2 ఆర్ 2 - 6 అబ్సల్యూట్ డిఫరెన్స్ ఎంత అంటే 4 వస్తుంది, కానీ మనకు కేక్ మాత్రమే ఈ 2కి మాత్రమే ఈక్వల్ కాకూడదు. సో ఇది కూడా ఒక సబ్సెట్ కిందకి వస్తుంది. 4 and 6 ఒక ఇంకో +1 యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ 2 6 అయింది. 4 and 6 అవుద్దా అండి, కాదు, ఎందుకంటే 4 - 6 ఆర్ 6 - 2 అబ్సల్యూట్ డిఫరెన్స్ 2. సో ఇది కూడా కాదు. ఇక్కడ చూసుకోండి 2 4 అవుద్దండి, 2 4 2 అవుద్ది, 4 6 2 అవుద్ది అబ్సల్యూట్ డిఫరెన్స్ 2. ఈవెన్తో 2 and 6 ఇక్కడ కేకి ఈక్వల్ కాకుండా అట్లీస్ట్ 1 ఇంటీజర్ ఇక్కడ 1 పేరు దొరికింది కాండి, కే ఈజ్ ఈక్వల్ టు 2కి ఈక్వల్ అయ్యే అబ్సల్యూట్ డిఫరెన్స్. సో అలాంటి కాంబోస్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవద్దు. సో రెండు వచ్చాయి, సింగిల్ ఎలిమెంట్స్ 3 + 2 and 6 4. మన ఆన్సర్ వచ్చేసి 4. సో ఇక్కడ కూడా అదే కాండి ఇచ్చింది చూడండి, ఇక్కడ కూడా కే ఈజ్ ఈక్వల్ టు 4, ఆన్సర్ వచ్చేసి 4 వచ్చింది. సో మనం ఎలా వీటిని అప్రోచ్ అవుతాం, ఆల్రెడీ మనం ఇలాంటి ప్రాబ్లం డిస్కస్ చేసామండి. జస్ట్ ఇది ఒక సింపుల్ ఒక చేంజ్ చేశారా అంతే. క్వశ్చన్లోకి వెళ్తే చూడండి, నేనైతే ఒక ట్రీ కన్సిడర్ చేసుకుంటాను, ఇక్కడ క్వశ్చన్ రాస్తాను అనమాట. 2 4 6. సో ఇలా చూడండి, ప్రతిదానికి మనము ఇక్కడ సబ్సెట్ అన్నాడు కాబట్టి కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవచ్చు, కొన్ని తీసుకోకూడదు. సో నేనైతే ఫస్ట్ ఒక ఇక్కడ ఇండెక్స్, మన స్టార్టింగ్ ఇండెక్స్ ఇక్కడ పాయింట్ చేసుకుంటాను అనమాట ఐ. సో 2ని కన్సిడర్ చేసుకున్నాను, నా ఇష్టం కన్సిడర్ చేసుకోను. సో 2 టైప్స్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 2 తర్వాత 2ని కన్సిడర్ చేసుకున్నాక నా ఇండెక్స్ నెక్స్ట్ మూవ్ అవుతుందండి, అంతేగా. ఇది కన్సిడర్ చేసుకున్నాను, ఇంకా 4 6 ఏదో ఒకటి తీసుకోవాలి. ఒకవేళ నేను నెక్స్ట్ ఇండెక్స్ని కానీ కన్సిడర్ చేసుకుంటే 2 4 కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా 2 ఇట్ సెల్ఫ్ దాన్ని అలాగే వదిలేయచ్చు, అంతేగా అండి. ఇక్కడ కూడా అంతే, నెక్స్ట్ ఇండెక్స్ ఏంటండి ఇక్కడ 4ని నేను కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్ సెల్ఫ్ దీన్ని ఇలాగే వదిలేయచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 కన్సిడర్ చేసుకున్నాను, మన కే ఈజ్ ఈక్వల్ టు 2, మనకు అబ్సల్యూట్ డిఫరెన్స్ 2కి ఈక్వల్ కాకూడదు అనమాట. సో నేను ఇక్కడ 4 కన్సిడర్ చేసుకున్నాను. ఇలాంటి కేసెస్ని మనం రిమూవ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే ఒక మ్యాప్ కన్సిడర్ చేసుకోవచ్చా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక మ్యాప్లో ఆల్రెడీ 2ను స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ 4 అండి, నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ 4. సో నేను చెక్ చేస్తాను అనమాట, 4 + 2 ఆర్ 4 - 2, 4 + 2 ఆర్ 4 - 2 ఆల్రెడీ స్టోర్ చేయబడిందా అంటే చూడండి, 4 + 2 6 అయితే లేదు, 4 - 2 2 ఆల్రెడీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాం అండి, 2 ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ అబ్సల్యూట్ డిఫరెన్స్ అనేసి చూడండి, అబ్సల్యూట్ డిఫరెన్స్ 2 అనే నెంబర్ మనకు దొరికింది కాండి. నేను ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు, ఆ 2ని మనకు నెక్స్ట్ కన్సిడర్ చేసుకునే ఎలిమెంట్తో యాడ్ చేస్తున్నా, ఇంకోటి సబ్ట్రాక్ట్ చేస్తున్నా, అంతేగా అండి. లెట్స్ సే ఒక ఎలిమెంట్ ఉంది, ఇంకో ఎలిమెంట్ ఉంది, లెట్స్ సే బి. సో వీటి మధ్య రెండు అబ్సల్యూట్ డిఫరెన్స్ కే, అంటే ఏం చేస్తా అండి, బి - కే చేస్తేనేగా ఏ వచ్చేది నాకు మళ్ళీ, లైక్ 2 and 4. ఈ 4కి కే ఈజ్ ఈక్వల్ టు 2 డిఫరెన్స్ చేస్తేనేగా 2 అనేది వచ్చింది, అంటే ఈ రెండు వాటి మధ్య అబ్సల్యూట్ డిఫరెన్స్ 2 అనమాట. సో అలాంటి నెంబర్స్ని మనము రిమూవ్ చేయడానికి మనం ఇక్కడ మ్యాప్ వాడతాం, ఆ మ్యాప్లో చెక్ చేస్తాం అనమాట. ఓకే, నాకు ఆల్రెడీ ఒక నెంబర్ 2 ఉంది, సో నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ 4కి -2 చేస్తే 2 ఆల్రెడీ ఉంది కాబట్టి నేను 4ని కన్సిడర్ చేసుకోవద్దు, ఎందుకంటే అది బ్యూటిఫుల్ సబ్సెట్ కాదు. సో సేమ్ ప్రాసెస్ ఇదైతే టెర్మినేట్ చేస్తాను అనమాట, ఇది కుదరదు. సో ఇక్కడికి వద్దాం, ఇండెక్స్ ఇక్కడికి మూవ్ అవుద్దండి. సో 2 తర్వాత 6 కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్ సెల్ఫ్ 2. సో ఇక్కడ చూడండి, 6 అనే కొత్త ఎలిమెంట్ తీసుకున్నప్పుడు చెక్ చేస్తాను అనమాట, 6 - 2 6 + 2 6 - 2 4 ఇక్కడ లేదు కానీ 6 - 2 4 ఇక్కడ లేదు. సో ఇది బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అవుద్ది. సేమ్ ఇక్కడ కూడా రిపీటెడ్ ప్రాసెస్ కానీ చేస్తామండి. సో అలాగే ఈ ఎలిమెంట్ తర్వాత మొత్తం ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోద్దిగా ఇక్కడికి వచ్చాక. నెక్స్ట్ 6 అయిపోతానే ఇండెక్స్ ఇక్కడికి వెళ్ళిపోతాను, 2 6 దొరికింది.
ఇలాగే సేమ్ 4,6 తీసుకుంటా. ఇది ఇక్కడ పేర్ కాదండి, చూడండి 4 - 6 2, అలాగే 4 ఇట్ సెల్ఫ్. ఇక్కడ సింపుల్గా ఏంటండి లాస్ట్ ఇండెక్స్ కాబట్టి చూడండి ప్రతి లెవెల్లో ఒక్కొక్క ఇండెక్స్ పెరుగుతూ పోద్ది. ఇక్కడ 0th ఇండెక్స్, ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్, ఇక్కడ సెకండ్ ఇండెక్స్. ఇక్కడ 6ని కన్సిడర్ చేసుకుంటాను లేకపోతే చేసుకోను ఎంటీ సెట్ మిగిలింది. చూడండి 1 2 3 4 5, ఇక్కడ 2 టెర్మినేట్ అయిపోయాయండి. సో ఎప్పుడైతే మనం ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌన్స్ అయిపోతామో అప్పుడు నేను సింపుల్గా రిజల్ట్ని ప్రింట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌన్స్ వచ్చేసామో మనము ఆ కండిషన్ని సాటిస్ఫై చేసామన్నమాట, మనకు అన్ని వ్యాలిడ్ ఎలిమెంట్స్ దొరికాయి. సో ప్రతిసారి నేను రిజల్ట్ని ఇంక్రిమెంట్ చేస్తాను. సో లెట్స్ ఇప్పుడు 2,6 వచ్చింది. మనము ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ రికర్షన్ అయిపోతేనే కానీ రైట్ సైడ్కి వెళ్ళేది. సో లెఫ్ట్ సైడ్ రికర్షన్ అయిపోయినప్పుడు నేను రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసేప్పుడు నేను ఎక్కడికి వచ్చానో, ఏ స్టేట్ నుంచి అయితే వచ్చానో ఆ స్టేట్కి వెళ్ళాలి. కాబట్టి చూడండి ఇక్కడ 6 ఉందన్నమాట. ఆ 6 నేను పాప్ చేయాలి కానీ నేను స్టోర్ చేసుకున్న రికర్షన్ కాల్ నుంచి అయినా, లేకపోతే నేను ప్రతిసారి ఇక్కడ మ్యాప్ తీసుకున్నా కానీ మ్యాప్లో నేను వచ్చే ఎలిమెంట్స్ అని స్టోర్ చేసుకున్నాను. అంతేగా ఇక్కడికి వచ్చాక నేను మ్యాప్లో 2 and 6 ఉన్నాయన్నమాట. రీసెంట్గా స్టోర్ చేసిన ఎలిమెంట్ 6, నమ్స్ ఆఫ్ ఇండెక్స్ అనమాట, ఆర్ ఐ. సో నేను బ్యాక్ సైడ్ ఎప్పుడు ఈ 6ని డిలీట్ చేయాలి. సో నేను సింపుల్గా ఏం చేస్తానండి, ఆ మ్యాప్లోంచి ఈ ఎలిమెంట్ యొక్క కౌంట్ని డిక్రీజ్ చేస్తాను. 0కి ఈక్వల్ అయింది. ఇట్ మీన్స్ మనం ఆ నెంబర్ని పూర్తిగా డిలీట్ చేసినట్టు. సో ఇక్కడికి వస్తాం. సో అలా డిలీట్ చేసాం కాబట్టి మనం రికర్షన్ కాల్లో బ్యాక్ వెళ్ళేటప్పుడు ఆ నెంబర్ని డిలీట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బ్యాక్ ట్రాకింగ్ అంటున్నాం. సో ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ మెథడ్ కూడా యూజ్ అవుతుంది. సో ఇలా ఎలిమెంట్స్ కనుక్కోవచ్చు అండి. మనకు తెలుసు ఇది టైం కాంప్లెక్స్ వచ్చేసి బిగ్ ఆఫ్ 2 to the power of n. మీకు తెలుసు సబ్సెట్స్ని రిమూవ్ చేయడానికి. అలాగే ఇక్కడ మ్యాప్ నేను కన్సిడర్ చేసుకుంటున్నాను, లైక్ మధ్యలో చెక్ చేస్తామన్నమాట. సో మ్యాప్తో ఆపరేషన్ చేయడానికి ఇక్కడ O of n. అలాగే స్పేస్ కాంప్లెక్స్ని మీకు తెలుసా అండి, O of n అయిపోద్ది, ఎందుకంటే స్టాక్ స్పేస్ కదా. సో ఇదండి, మీకైతే ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో సబ్సెట్స్ స్టాండర్డ్ ఆల్గో మనకు తెలిసినట్టయితే ఈజీగా అయిపోద్ది. సో మనమైతే కోడ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకుంటానండి, గ్లోబల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాను. రిజల్ట్ అనే గ్లోబల్ వేరియబుల్ 0 వేరియబుల్, ఇక్కడ k = k అండ్ నేను హెల్పర్ అనే ఫంక్షన్ పాస్ చేస్తాను. హెల్పర్ అనే ఫంక్షన్లో ఏం చేస్తామండి, నమ్స్ని అన్ఆర్డర్డ్ మ్యాప్ చెప్పాగా అండి. ప్రతిసారి ఆ బ్యూటిఫుల్ సబ్బర్ నమ్స్ ఆఫ్ -k లేదా +k ఆ ఎలిమెంట్ ఇక్కడ ప్రెసెంట్ అయినట్టయితే మనం ఆ పెయిన్ కన్సిడర్ చేసుకోవద్దు. అలాంటి వాటిని చెక్ చేసుకోవడానికి మ్యాప్ వాడుతున్నాం. మ్యాప్ int, సో నేను మ్యాప్ని పాస్ చేస్తున్నా, అలాగే నమ్స్ని కూడా, అలాగే 0th ఇండెక్స్. అంతేగా అండి, మనం స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో లాస్ట్లో ఫైనల్గా గ్లోబల్ వేరియబుల్ రిజల్ట్ అక్కడ ఇంక్రిమెంట్ చేసేది ప్రతిసారి ఆన్సర్ దొరికినప్పుడల్లా. సో మనం ఏం రిటర్న్ చేయాలి కాబట్టి ఫంక్షన్కి మాత్రం జస్ట్ హెల్పర్ వాయిడ్ హెల్పర్. ఇక్కడైతే మనం బై రెఫరెన్స్ తీసుకున్నాం, ఎందుకంటే ఇది రిఫ్లెక్ట్ అవ్వాలండి ప్రతిసారి. అలాగే నేను కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాను. ఇండెక్స్. సో ఇప్పుడు చూడండి ఏం చెప్పానండి, లెట్స్ సే ఇఫ్ ఇండెక్స్ లేకపోతే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌన్స్ అయిపోతే, నమ్స్ డాట్ ఆఫ్ సైజ్ అయిపోతే సింపుల్గా ఏం చేస్తామండి, రిజల్ట్ ++ చేస్తాను, అంటే ఆన్సర్ దొరికింది అనేసి. సో రిటర్న్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనకు 2 కేసెస్ అని చెప్పే కానీ, ఒకటి స్కిప్ ద ఎలిమెంట్, స్కిప్ ద కరెంట్ ఎలిమెంట్. సో స్కిప్ చేయడానికి ఏం చేస్తానండి, హెల్పర్ ఇలాంటి ఆపరేషన్ చేయను అనమాట, జస్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ మూవ్ అయిపోతాను. హెల్పర్ ఎంపీ అండ్ నమ్ అండ్ ఇండెక్స్ +1, నెక్స్ట్ ఇండెక్స్ మూవ్ అయిపోతున్నాను. లెట్స్ సే ఇప్పుడు ఒక ఎలిమెంట్ నేను కన్సిడర్ చేసుకోవాలి. సో
ఆ ఇన్కమింగ్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే బ్యూటిఫుల్ సబ్ అరేని ఫామ్ చేయగలదా లేదా, సబ్సెట్ని ఫామ్ చేయగలదా లేదా. సో అప్పుడు ఏం చేస్తానంటే ఆ మ్యాప్లో చెక్ చేస్తాను అనమాట. ఇలాంటి పేరు ఎప్పుడైనా చూసావా, లైక్ ఇండెక్స్, ఆ వచ్చే ఎలిమెంట్ ఇక్కడ కరెంట్ ఎలిమెంట్ అనేది నమ్స్ ఆఫ్ ఇండెక్స్, ఆ ఇండెక్స్ ప్లస్ కే అది ఉండకూడదు. అంతేకాండి ఆ మ్యాప్లో అలాంటి ఎలిమెంట్ ఉండకూడదు. అండ్ ఎంపీ ఆఫ్ మైనస్ కే ఈ ఎలిమెంట్ కూడా, ఈ రెండు దొరకనట్టయితే మనం బ్యూటిఫుల్ సబ్ అరే ఫామ్ చేయగలం. అంతేగా అండి. లెట్స్ సే ఇక్కడ మనకు ఆల్రెడీ మ్యాప్లో 2 ఉంది. లెట్స్ సే అప్కమింగ్ ఎలిమెంట్ వచ్చేసి 4 అని తీసుకుంటాను. 4. సో నేను 4 చెక్ చేస్తాను అనమాట. 4 - 2 అండ్ 4 + 2 ఈ రెండు ఏదైనా మ్యాప్లో ఉన్నాయా చూడండి. 4 - 2 = 2 అండ్ 6 ఆల్రెడీ మ్యాప్లో మనం స్టోర్ చేసుకున్నాం కానీ, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ 2 స్టోర్ చేసుకున్న తర్వాత 4కి వెళ్తాను. అంతేగా, ఇది ఆల్రెడీ మ్యాప్లో ఉందన్నమాట. మ్యాప్లో ఈ ఎలిమెంట్ ఉంది, సో చెక్ చేస్తున్నాను. 4కి అబ్సల్యూట్ డిఫరెన్స్ 2 వచ్చే ఎలిమెంట్ ఏమన్నా ఉందా, 2 ఉంది. చెక్ చేస్తున్నాను ప్రతిసారి. ఓకే, సో 4ని మనం కన్సిడర్ చేసుకోవద్దు. సో ఇలాంటి కండిషన్స్ని రిమూవ్ చేయడానికి కోసమే మనం ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. ఈ మ్యాప్ ఉన్నప్పుడు ఏం చేద్దామండి, సో ఓకే అలాంటి అబ్సల్యూట్ డిఫరెన్స్ వచ్చే నెంబర్ లేదు. సో నేను సింపుల్గా ఆ ఎలిమెంట్ని తీసుకుంటాను. ఓకే ఫైన్, తీసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తాను. హెల్పర్ ఇక్కడ నమ్స్ అని తీసుకున్నాను ప్రతిసారి. ఎంపీ నమ్, దెన్ మూవ్స్ టు ఇండెక్స్ +1. అంతేగా అండి. ఎలిమెంట్స్ని ఇక్కడ 2ను కన్సిడర్ చేసుకోలేదు, కానీ ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను మ్యాప్లో. సో మీకు చెప్పాను, కాల్ బ్యాక్ వెళ్ళేటప్పుడు మనం ఏవైతే స్టోర్ చేసుకునే ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. ఎందుకంటే అది లెఫ్ట్ రికర్షన్ అయిపోయాక రైట్ రికర్షన్ కూడా మనం ఛాన్స్ ఇవ్వాలిగా. సో వాటి కోసమే ఎంపీ ఆఫ్ ఇండెక్స్. సో అంతే అండి సింపుల్గా. సో రన్ అయితే చూద్దాం, రన్ చేసి చూద్దాం ఒకసారి మన ఆన్సర్ వర్క్ అవుద్దా లేదా. కంపైలేషన్ ఎర్రర్ అంట. సారీ, ఇక్కడ నమ్ము మనం పాస్ చేసిన నమ్స్ అని స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను. ఎక్కడేం తప్పు చేశాను. ఐడెంటిఫైర్ కే మనకి చూడండి, ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ కే తీసుకున్నాం కదా, క్యాపిటల్ కే తీసుకున్నాను అనమాట. సో క్యాపిటల్ కే మాత్రమే యూజ్ చేయాలి. సారీ, హోప్ సో ఇది వర్క్ అవుతుంది అనుకున్నాను. ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ 4, ఇక్కడ 5 వచ్చింది. ఎందుకంటారండి రీజన్, ఇక్కడ చూడండి ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ 1 కానీ అవుట్పుట్ 2. అంతే చూడండి, ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ 1 కానీ 2 వచ్చింది. ఎందుకంటే ఎంటీ సబ్సెట్లో కూడా ఎలాంటి అబ్సల్యూట్ డిఫరెన్స్ వచ్చే ఎలిమెంట్స్ ఉండవు. ఎంటీ సబ్సెట్ను కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ ఎంటీ సబ్సెట్ని డిలీట్ చేయడానికి నేను -1 చేస్తున్నాను. మనకు వచ్చిన సబ్సెట్స్లోంచి ఎంటీ సబ్సెట్. సో ఇదైతే టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయి సబ్మిట్ చేస్తాను. ఓకే అండి, ఇదైతే సక్సెస్గా అయిపోయింది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ, బాయ్.